ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీతో నేను చాలా ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడాను, స్థల పురాణాల గురించి మాట్లాడుకున్నాము, మాసాలు వాటి ప్రత్యేకతలు, ఇలా రకరకాల అంశాలు మాట్లాడుకున్నాం. అయితే చాలా నోములు, వ్రతాలు, పూజలు, మాలలు మనకి కోకొల్లలు మన సంస్కృతిలో. అవును. ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క దాన్ని పాటిస్తూ ఉంటారు. ఒకరికి ఒకవేళ అనుసంధానం ఉండకపోవచ్చు, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు కదా. మొన్న మనం భద్రాచలం వెళ్ళాం, ఆంజనేయ మాలని చెప్పి కనిపించారు. అవును. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. ఏమనిపించిందంటే ఒక సిరీస్ లాగా మీతో ముందుకు తీసుకెళ్దాము, ఈ వ్రతాలు, నోములు, పూజలు, మాలలు వీటికి సంబంధించి కంప్లీట్గా ఒక సిరీస్ కింద తీసుకెళ్దామని రమ్మగారు. మొట్టమొదటి ఎపిసోడ్ కింద ఒక నోము గురించి మాట్లాడుకుందాం. నోములు, వ్రతాలు అంటే ప్రాంతీయ ఆచారాలుగా కనపడతాయి. అవును. మామూలుగా వ్రతము అనగానే మనకి సత్యనారాయణ వ్రతం మనకి తెలుసు కదా. అక్కడి నుంచి ఏం చేస్తాం, వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం, అందరూ సార్వజనీనంగా చేసుకునేది. మంగళగౌరి వ్రతాలు కూడా చేసుకుంటారు. వీటిల్లో ఏంటంటే ఏటా చేసుకునేది ఒక రకం, ప్రత్యేకంగా ఇంతకాలం చేయాలి, ఇన్నిసార్లు చేయాలి, ఓసారే చేయాలి అని చెప్పేవి నోములు. అవును. నోముకోవటం అంటారు. నోము నోచుకోవటం ఒకటి, నోముకోవటం ఒకటి. అవును. ప్రాంతాల వారీగా మేము నోముకున్నారా అని అడుగుతారు. నోముకోవటం అంటే ఏమిటో తెలియలే నాకు. నోచుకోవటం, నోము నోచటం అనేది ఒక చోట, చేసుకోవటం అంటారు ఇంకొక చోట. ప్రాంతీయమైనవి మాటలు తేడా ఉంటాయి. అవును. ఇందులో కూడా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకపు నోములు కనిపిస్తాయి. మళ్ళా చిన్న కమ్యూనిటీ పరంగా కూడా తేడాలు కొన్ని ఉంటాయి. బ్రాహ్మిన్స్లో ఎక్కువగా వ్రతాలు, నోములు విశేషంగా ఉంటాయి. పెళ్ళి అయిందంటే పెళ్ళి కాకముందు కన్యగౌరి నోములని అవి పట్టిస్తారు. వివాహం అయిన దగ్గర నుంచి వ్రతాలు, నోములు అలా జరుగుతూనే ఉంటాయి. పెద్దవాళ్ళు అయ్యేదాకా చేసుకుంటూనే ఉంటారు. 5 ఏళ్ళు చేసేవి కొన్ని, 7 ఏళ్ళు చేసేవి, 14 సంవత్సరాలు చేసేవి కొన్ని. ఒక్కసారే జీవితానికి ఒక్కటే ఈ 1,00,000 ఒత్తులు నోము అంటారు. ఒక్క మాటే అది. దానికి 1,00,000 ఒత్తులు స్వయంగా చేసుకోవాలి. ఎన్నాళ్ళో పడుతుందిగా, అవన్నీ దాచిపెట్టుకోవాలి, వాళ్ళంత వ్యవహారం. ఇలాగా బోలెడు రకాలు ఉన్నాయి. వీటితో పాటుగా మనకి మాసాలకు సంబంధించిన నోములు కొన్ని. కార్తీక నోములు నోచుకుంటాం. అయిన తర్వాత ఏమో మన అట్ల తద్ది, ఉండ్రాళ్ళ తద్ది, వీటికి నోములు. ఇవి కూడా ప్రాంతీయంగా ఒక వయసు వచ్చాక చెయ్యరు. అవును. పెళ్ళిళ్ళు అయ్యాక కొందరు ఇళ్లలో ఉంటాయి, 5 ఏళ్ళు చేసుకోవాలంటారు. మీకు కూడా అంతే కదా. ఓ 3 ఏళ్ళు చేయటం, 5 ఏళ్ళు చేయటం. అట్లా తర్వాత ఈ వ్రతంతో నోముతో పాటుగా ఉద్యాపన చేసుకోవటం అంటే ముగింపు చేయటం. ఈ ముగింపు చేయటానికి కూడా ప్రత్యేకంగా ఓ ముత్తైదుని పెట్టుకోవటం, వాళ్ళకి తలంటి పోయటము, వీళ్ళకి ఇవన్నీ అప్పచెప్పటము. మంగళవారం నోములకు కూడా అంతే. అవును. దీన్ని ఎవరో ఒకళ్ళకి అప్పచెప్పి ముగించాలి. ఈ వ్రతము, నోము కానీ చేయటం ఎంత ఇంపార్టెంటో ఉద్యాపన అంత ఇంపార్టెంట్. ఉద్యాపన చేయకుండా మానేసిన, వ్రతం మధ్యలో ఉల్లంఘించిన, అది కర్మల రూపంలో మన వెనకాల వస్తుందని, వచ్చే జన్మలో అది బాధిస్తుందని చెప్తారు. అది ఎట్లా బాధిస్తుంది? అనారోగ్యంగా, డబ్బు లేకపోవటము, బాల్యంలోనే వైధవ్యము, సంతానం లేకపోవటము, ఈ వ్యవహారాలలో ఈ నోములు ఏవో ఉల్లంఘించడం వల్ల ఇది వస్తుంది అని కథల్లో కూడా అలా కనపడతాయి. సాధారణంగా నోములన్నిటికీ ఏదో చిన్నదో పొన్నదో ఒక కథ ఉంటుంది. అవును. ఒక్కొక్కటి విస్తారమైన గాథ ఉంటుంది, ఒక్కొక్కటి చిన్న గాథ ఉంటుంది. విధి విధానాలు కూడా కొంచెం అంటే డిఫరెంట్గా కనిపిస్తాయి. ఒక్కో నోముకి ఒక్కో పద్ధతి ఉంటుంది. చూడు, పువ్వు తాంబూలం, పండు తాంబూలం అని ఒక నోము. రోజు ఒక పువ్వు, ఒక పండు, 2 తాంబూలాలు ఇవ్వాలి. పువ్వు ఒక తాంబూలంలో పెట్టి, పండు ఒక తాంబూలంలో పెట్టాలి. 2 తాంబూలాలు ఒకరికి అప్పచెప్పాలి. ఇది ఒక వ్రతం. ఇది నోము సంవత్సరం పాటు చేయాలి, ఏడాది, ప్రతిరోజు. ఓహోహో. ఇప్పుడు ఎవరైనా రోజు ముత్తైదు దొరకాలిగా, మనకి కష్టం కాదు. ఇందులో మళ్ళీ సాటివారికే ఇవ్వాలని కమ్యూనిటీ పరమైన చిక్కులు కూడా కొన్ని ఉంటాయి. మధ్యలో ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు పీరియడ్స్ వస్తాయి, నెల తప్పితే పెద్ద నెలలు వస్తాయి, అప్పుడు ఆగిపోతుంది. ఎంత మటుకు చేసామో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు అంటారు కొంతమంది. 6 నెలలు చేసాం, 6 నెలల తర్వాత అమ్మాయికి నెల తప్పింది, మానేసాము, తర్వాత ఈ 6 నెలలది ఇంకోసారి చేసుకోవచ్చు అని కొన్ని ప్రాంతాల్లో. అలా కాదండి, ఇప్పుడు అయిపోతే మళ్ళీ ఈ అక్కర్లన్నీ తీరిపోయాక మళ్ళీ ఏడాది మొదలు పెట్టుకోవాలంటారు ఇంకోటి. ఇందులో కాటుక గౌరి నోము, గడప గౌరి నోము, సౌభాగ్య నోములు, తర్వాత రోజు నిత్య శృంగారం నోము. నిత్య శృంగారం అంటే రోజు ఒక ముత్తైదుకి తల దువ్వి, మొహానికి బొట్టు పెట్టి, ఏదో ఒక వస్తువు, ఏదైనా పసుపు రాసి అలంకారం చేయాలి ముత్తైదుని ప్రతిరోజు. నిత్య శృంగారం అనే ఒక నోము.
ఇందులో ఇంకా పెద్ద పెద్ద ఉన్నాయి, గ్రామ కుంకం నోములని, కైలాస గౌరి నోములని, ఆ. పెద్దవి జనం బాగా కావాల్సినవి. అవి కూడా ఒక్కసారే ఉంటాయి. గ్రామ కుంకాలు, కైలాస గౌరి, ఈ లక్షబత్తుల నోములు, ఇవన్నీ ఒక్కొక్కసారి జీవితానికి ఒకటి. ఏడాది ఏడాది మొత్తం చేయవలసిన నోములు కొన్ని. ఏ ఏ ప్రాంతాల్లో ఏమున్నాయో, వాళ్ళ ఇళ్లలో ఏమున్నాయో, ఈ రోజుల్లో ఆడపిల్లల తాలూకు ఈ చదువులు, సంధ్యలు, తర్వాత పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఇందులో ఉద్యోగాలు, బాధ్యతలు, ఇవన్నీ ఉంటాయి కదా. తర్వాత అవునవును. పిల్లలు, పురుళ్ళు, వీటిలలో ఎవరికి ఏది సపోర్ట్ చేస్తే ఆ కొన్ని నోవులైనా చేసుకోవాలని శాస్త్రం. మూగిదానికైనా 3 నోవులే అనేవారు మా అమ్మగారు, అవును. డాక్టర్ గారు నాయనమ్మ అలాగే చెప్పారు. మూగిదైనా సరే, దానికి మన 3 మాటలు నోవులు. రావు, మాటలు రానమ్మాయి అయినా 3 నోవులైనా పట్టాలి. ఓహో. ఒక ముత్తైదువు 3 అయినా నోములు చేసుకోవాలి అని. ఈ నోములన్నిటికీ సాధారణ నియమం ఒకటి చెప్తారు. మీరు నోములు నోచేది సౌభాగ్యం కోసం మొదట, అంటే భర్తతో మన కాపురం బాగుండాలి. తర్వాత మన భాగ్యం కోసం, మనకి ఇల్లు ఆకిలి అంతా ధన సంపద నిండిపోవాలి, ఇది రెండోది. మూడోది సంతానము, తర్వాత అభివృద్ధి, తర్వాతదే మోక్షం. ఇప్పుడు వీటిలలో భర్తలతో కొట్లాడుతూ పోట్లాడుతూ నోములు చేస్తే ప్రయోజనం ఏముంది? ఉపయోగం లేదు కదా. లేదు కదా. అందుకని ఈ నోములు అవి ఎందుకు పెట్టారంటే భర్తలతో పోరాడకుండా ఉండటం కోసం. ఇప్పుడు ఈ ప్రతి నోముకి భర్త చేతికి అక్షింతలు ఇచ్చి దండం పెట్టుకోవాలి. నువ్వు పక్కన తిడుతూ ఎట్లా అక్షింతలు వేయించుకుంటావు? ఆయనకు నువ్వు అక్షింతలు వేస్తూ నువ్వు వేయించుకోలేవు కదా. అందుకని మనం సజావుగా ఉండటం కోసం కూడా, భార్యాభర్తల బంధం బాగుండటం కోసం కూడా ఈ నోములు ఉండేవి. భర్త ఆయుష్ కోసమే. సౌభాగ్యం అంటే అతను చిరకాలం జీవించి ఉండటానికి కదా, మన మధ్య సయోధ్య ఉండడానికి. ఇందుకేగా నోములు చేసేది. అవును. అప్పుడు వాళ్ళకు కూడా మన పట్ల కొంత కంపాషన్ ఉంటుంది. అయ్యో వీళ్ళు మన కోసం చేసుకుంటున్నారని. మనం వాళ్ళ గౌరవం కోసం చేస్తున్నాం, వాళ్ళు ప్రేమగా ఉన్నారు కాబట్టి మనం కూడా బాగుంటాం. అందుకని ఈ నోములు పెట్టుంటారేమోనని నేనైతే అనుకుంటా. నోములు అయితే ఇలా ఉంటుంది కదా రమ్మగారు. మరి వ్రతాలు ఎలా రమ్మగారు? వ్రతము ఇప్పుడు భార్యాభర్త కలిసి కూర్చుని చేసుకునేది. నోముల్లో 99% ఆడవాళ్ళు ఒక్కళ్ళే చేసుకుంటారు. వ్రతం అంటే పీటల మీద కూర్చుని చేసుకునేది. సత్యనారాయణ వ్రతం ప్రధానమైనది. కానీ వరలక్ష్మి వ్రతము, మంగళగౌరి వ్రతము అవి కూడా స్త్రీలే చేసుకుంటారు. భార్యాభర్తలు కలిసి కూర్చుని చేసుకోవాల్సినవి కొన్ని ప్రత్యేకంగా ఏమున్నాయి? ఒకటి సత్యనారాయణ వ్రతం మనకు తెలుసు. లక్ష్మీనారాయణ వ్రతం అని కొన్ని చోట్ల చేస్తారు. అది కూడా కార్తీక మాసంలో చేసేటువంటి కేదారేశ్వర వ్రతం, భార్యాభర్త కూర్చోవాలి. తర్వాత అనంత వ్రతం, అనంత పద్మనాభ వ్రతం చేస్తాం. ఇది ఎప్పుడు చేస్తాం? అనంత వ్రతము వినాయక చవితి వెళ్ళిన తర్వాత 14వ రోజు, అదే నిమజ్జనం రోజున చేసుకుంటాం కదా. అప్పుడు చేసేది కూడా భార్యాభర్తలు కలిసి కూర్చుని పీటల మీద కూర్చుని అర్చకుడు ఒక ఆయన మన పురోహితుడు ఉండి చేయించవలసింది, కలిసి చేయాలి వ్రతాలు ఇవి. ఎవరెవరి ఇళ్లలో ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు. సత్యనారాయణ వ్రతానికి ఏముంది? మనం వివాహాలు అయ్యాక చేసుకుంటాము. తర్వాత ఏమో మన గృహప్రవేశం అయితే సత్యనారాయణ వ్రతం చేస్తాము. లేదా ప్రతి పౌర్ణమికి, ఏకాదశికి చేసుకోవచ్చు విశేషంగా. అవును. అదేదో సందర్భం రావక్కర్లా, మనం ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. ఏకాదశి, ప్రతి ఏకాదశి నెలకొక శుక్లపక్షంలో, తర్వాత ప్రతి పౌర్ణమి. ఈ ఓపిక ఎప్పుడైనా ఓసారి మన మ్యారేజ్ డేకో, మన పుట్టినరోజుకో సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు. ఇది కూడా మంచిదే. భార్యాభర్త ఇద్దరు కలిసి కూర్చుని, నలుగురు చుట్టాల పక్కల్ని, స్నేహితుల్ని పిలుచుకుని విశేషంగా స్వామివారిని సేవించుకుని ప్రసాదాన్ని నివేదన చేసుకోవటం, తర్వాత వినిమయం చేసుకోవటం, బంధుమిత్రులతో కలవడానికి ఒక మంచి అవకాశం కూడా వ్రతాల్లో ఇది. నోము మన ఇంట్లో మనం నోచేసుకుంటాం. ఇందులో ప్రత్యేకంగా చెప్పబడిన పెద్ద పెద్ద ఉన్నాయి కదా, కైలాస గౌరి వ్రతము అలాంటివి. కొంతముందు భర్త పక్కన ఉండాలి దానికి, ఊరికే శాస్త్రానికి ఒకసారి, తర్వాత ఇంకా కూర్చోరు వాళ్ళు. ఇది చాలా పెద్ద పెద్దవి అవి. ఆ పెద్దవాటన్నిటికీ భర్తల సపోర్ట్లు ఉండాలి. ఇవి రెండు కాకుండా నువ్వు అడిగింది మాలలు. మనకి మాల విధానం ముందు లేదు. మనకి ప్రఖ్యాతంగా తెలిసిందే అయ్యప్ప మాల. అయ్యప్పల తర్వాత మెల్లిగా మనకి దేవాలయాల్లో ఈ విధానాన్ని మొదలుపెట్టారు. మనకి బాగా కనపడేవి భవానీమాల, తర్వాత గోవిందమాల, కరెక్ట్. తర్వాత ఆంజనేయమాల మొన్న చూసాం కదా మనం. ఈ 3 బాగా కనపడుతుంది. శివమాలలు కూడా అంటారు. ఇప్పుడు శివమాలలు కూడా ఇప్పుడు శ్రీశైలం అటు పక్కకి వెళ్తారు శివమాలలు. మాల అంటే ఏం లేదమ్మా, దీనికి ఒక ఇన్ని రోజులు నియమబద్ధంగా మనం ఏ దైవం కోసం మాల ధరించామో వారిని విశేషంగా సేవించుకోవటం, మన ఆహారపు అలవాట్లు, జీవన విధానము అన్నిటినీ మార్చుకుని భగవత్ కైంకర్యం కోసమే ఈ ఇన్ని రోజులని గడపటం. ఇప్పుడు అక్కడ ఏదో క్షేత్రానికి వెళ్ళడానికి ఒక ఆసరా ఈ మాల.
కాబట్టి ఈ మాలలు తీసుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇందులో ఆడ మగ తేడా ఏం లేదు. అయ్యప్ప కంటే ప్రత్యేకంగా ఏమంటారు, 8 సంవత్సరాల లోపల బాలికలు లేదా 60 సంవత్సరాలు పైబడిన స్త్రీలు, మిగిలిన మగవారందరూ పనికొస్తారు. మన అవకాశాన్ని బట్టి తీసుకోవచ్చు. భవానీ మాలలకి, ఈ గోవిందమాలకి, వీటికి ఎక్కువగా మనకి గోవిందమాల అదంతా కూడా మగవాళ్లే కనిపిస్తున్నారు. భవానీ మాలలో మనకి స్త్రీలు కొంతమంది కనిపిస్తారు, కొంచెం పెద్దవారే కనిపిస్తారు, పెద్దవారే కనపడతారు. యంగ్స్టర్స్ ఎవరైనా అది తీసుకున్నట్టు కనపడదు. 40 రోజులు అంటే చిన్నపిల్లలకి అది సాధ్యపడదు కాదు. కాబట్టి నేనేమనుకుంటానంటే, ఇప్పుడు మనం 21 రోజులు చేయాలి. ఏదైనా ఒక పని మనం సాధించాలన్నా, మనకు అది అలవాటు అవ్వాలన్నా 21 డేస్ చేయాలి. ఓ ప్రాక్టీస్ ఏదో యోగా 21 రోజులు చేస్తేనే నీకు అలవాటు. అవునవును. లేకపోతే మర్చిపోతాం. మనం ఏం చేస్తాం, కన్సిస్టెన్సీ ఉండదు మనుషులకి. ఈ కన్సిస్టెన్సీని మనకి అలవాటు చేయాలని బహుశా ఈ మాలా విధానాన్ని మొదలుపెట్టుంటారు మహానుభావులు. ఎవరు మనకి మిగిలిన చిన్న చిన్న మాలలు అన్ని దేవాలయాలకి సంబంధించిన తేలికపాటి మాలా విధానాన్ని పెట్టారో కానీ వాళ్ళని అసలు పొద్దున్నే తలుచుకోవాలి. అవునండి. లేకపోతే మనం చేయలేము. ఇట్లా బలవంతంగా ఈ విధానము, ఇట్లా సమయము ఇలా ఉండాలి అని పెట్టడం వల్ల ఇన్ని రోజులు కన్సిస్టెంట్గా మనం ఆ ఆరాధనలో కానీ లేదా మన ప్రత్యేక జీవన విధానంలో కానీ మనం ఉంటాం. ఓకే, ఇది మంచిదే, చేసుకోవచ్చు. ఇప్పుడు మనమే చెయ్యాలనుకో, గట్టి నియమం లేకపోతే చెయ్యం. మనం కొన్ని రోజులు చేసి మానేస్తాం. అవునవును. ఈ మాల ఉండటం మంచిదే. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఆ ఏర్పాటు కూడా చేసుకోవచ్చు. ఇది వరకు మనం చూసేవాళ్ళం కాదు. ఇప్పుడు దేవాలయాల్లో అన్ని చోట్ల సేవకి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా బాగా కనపడుతున్నారు. 10 రోజులు శ్రీశైలంలో సేవకి వెళ్తారు, మన తిరుమలలో సేవకి వెళ్తున్నారు. 10 డేస్ స్వామివారి ఎక్కడెక్కడ ఏ దైవం ఉంటే వారిని అర్చించుకోవటం, వారిని పూజించడం, నిత్యము ఆ క్షేత్రంలో ఉండటం మంచి మంచి అవకాశాలు. అదృష్టం కదండి. అదృష్టము, దానికి సత్తా కావాలి, ఇంటి దగ్గర సపోర్ట్ కావాలి. ఈ మాలలకు కూడా ఈ మొత్తం వ్యవహారాలు అన్నిట్లలోనమ్మా, వ్రతం కానీ, నోము కానీ, మాలా విధానం కానీ, లేదా సేవలు కైంకర్యాలకి వెళ్ళేటప్పుడు కానీ మన ఒక్కళ్ళ ఆస్థ సరిపోదు. దానికి కుటుంబం సపోర్ట్ కావాలి. వీళ్ళకేమో అతిభక్తి ఉండి రెండో వాళ్ళకి లేకపోతేను చాలా ఇబ్బంది కదా. మగవాళ్ళకి కుదురుతుంది, ఆడవాళ్ళకి వాళ్ళు అవి ఇవి ఇన్ని రకాలు చేయాలంటే, పైగా వీటిలలో సాధారణ నియమం భూసేనము బ్రహ్మచర్యము కనపడతాయి. భూసేనం వదిలేసినా బ్రహ్మచర్యం ఉంటుంది. రెండో వాళ్ళు ఒప్పుకోవాలి కదా. మగవారి ఒప్పుదల లేకుండా చేసేటువంటి, అంటే భర్త ఒప్పుదల లేకుండా చేసే నోము కానీ వ్రతం కానీ ఫలించవు. వాళ్ళు ఒప్పించుకోవాలి. ఈజీ మెథడ్, ముందు అత్తగారిని ఒప్పించండి, వాళ్ళే భర్తలు ఒప్పిస్తారు. ప్లాన్ చేసి చేసుకోవచ్చు. కొంచెం వీటికి విధానం ఏముంది, మన చుట్టూతా ఉన్న పెద్దవాళ్ళని వాళ్ళని కనుక్కోండి. ఎప్పుడు కూడా మనకి అలవాటు లేని కొత్తది తీసుకునేటప్పుడు కొంచెం భయంగా ఉంటుంది. అంత వెళ్ళొద్దు. మన ఇళ్లలో ఉన్నది, మన పెద్దవాళ్ళకి అలవాటైంది, ఇది తీసుకోండి, ఈజీగా హాయిగా అది చేసుకోండి. మనం కూడా వీలు వెంబడి కొన్ని వ్రతాలు, నోముల కథలు ఎట్లా చేయాలి సింపుల్ విధానంగా అందిద్దాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.